ఎలిమినేట్ అయిన ప్రియ బిగ్ బాస్ బజ్కి అయితే వచ్చిందనమాట. అండ్ బజ్ హోస్ట్ చేస్తున్న శివాజీ గారు ప్రియ ఎదురుగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చున్నారు. అలా కూర్చోగానే ప్రియ అయితే షాక్ అయింది. ఏమైందో అర్థం కాక షాక్ లో ప్రియ అలాగే చూసిందనమాట. అప్పుడు శివాజీ గారు అయితే ప్రియతో ఇలా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చోవడం బాగోలేదు కదా అని చెప్పి ప్రియ తనగా, అప్పుడు ప్రియ బాగోలేదు సార్ అని చెప్పి శివాజీ గారితో అయితే అన్నదనమాట. అండ్ నాగార్జున సార్ ఎదురుగా వీళ్ళ కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చున్న ఫోటో అయితే చూపించారనమాట. అది చూసైతే షాక్ అయింది ప్రియ. మేము అంతలా గమనించలేదు సార్, నార్మల్ గానే అలా కూర్చున్నాం అని చెప్పి కవర్ చేసిందనమాట. అండ్ ఈ విషయంలో అయితే ప్రియకి ఇచ్చి పడేశారు శివాజీ గారు. అసలు నేను కూడా చాలా సార్లు అనుకున్నాను, సెలబ్రిటీస్ అయిన వీళ్ళందరూ చాలా నార్మల్గా కూర్చుంటున్నారు హోస్ట్ అయిన నాగార్జున గారి ముందు, కానీ కామర్స్లో వచ్చిన వీళ్ళు మాత్రం కాళ్ళ మీద కాలేసుకుని కూర్చున్నారు అనమాట. ఎక్స్పెషల్లీ ప్రతి వారం అసలు హరీష్ అయితే అలాగే కూర్చుంటాడు. అసలు అలా నాకు సార్ ఎదురుగా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోవడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు అబ్బా. నాకనే కాదు చాలా మందికి అయితే ఈ విషయం నచ్చలేదు. అండ్ ఈ విషయం ఎవరికి నచ్చకే బజ్ హోస్ట్గా చేస్తున్న శివాజీ గారు అయితే ప్రియకి ఇచ్చి పడేశారు అసలు ఈ విషయంలో. అండ్ హోస్టింగ్ కూడా చాలా బాగా చేశారు ఈ ఎపిసోడ్లో అయితే. అండ్ ప్రియ అయితే కొన్ని విషయాల్లో కవర్ చేసుకుంది, అండ్ కొన్ని విషయాల్లో అయితే అవును నిజమే, అందువల్ల నేను ఎలిమినేట్ అయిపోయి ఇప్పుడు బిగ్ బాస్ బజ్లో ఉన్నానేమో అని చెప్పి చాలా విషయాల్లో అయితే సమర్థించుకుంది ప్రియ. అండ్ ప్రియ ఎలిమినేట్ అయిన ఎపిసోడ్లో అయితే బజ్ హోస్ట్గా చేస్తున్న శివాజీ గారు అయితే ప్రియకి ఇచ్చి పడేశారు అబ్బా. అండ్ బజ్లో శివాజీ గారు ప్రియకి షాక్ మీద షాక్ ఇచ్చి కౌంటర్లు వేసినట్టు ఎంతమంది కనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.